హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 13వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యము. సువీర శృతకీర్తి కథ. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ కార్తీక ధర్మములన్నీయు అవశ్యములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపం సంభవించును. ఇది నిజం. సంసార సముద్రము నుండి దాటగోరువారును నరక భయము కలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించిన దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యం ఇచ్చి ఉపనయనం చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జప ఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు సఖ్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావులు త్రవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయదానం చేసి తరువాత మాఘమాసమందు గాని వైశాఖ మాసమందు గాని ఉపనయనం చేయించవలయును. సాధువులు శ్రోతీయులను బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల గలిగిడి ఫలమును చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవ్వనికీ సామర్థ్యము కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణయు చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాణ కథ ఒకటి కలదు, చెప్పెదను, సావధానుడవై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడినవాడై రాజ్యభ్రష్టుడై అరోతవా ఏషా ఆత్మనో యత్పత్నీత అను శృత్తక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయ్యెను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాలయందే ఆమె సుందరి అయిన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యకు వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక మునికుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని యాచించెను. ఆ మాట విని రాజు, మునికుమారక, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితినేమి, ఈ కన్యను నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పెను.
ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగేనని చేసేదనను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునికిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురుని ఇచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచుకునని సంతోషించుచుండెను. రాజిట్లు తలుచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి నీవెవ్వడవు, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావు చెప్పమని అడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యా వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాకమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజువాక్యమును విని యతి ఇట్లనెను. రాజా, ఎంత పని చేసితివి? మూడుని వలె పాపములు సంపాదించుకుంటివి. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమును నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడినది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము. కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసిడివాడు పొందిడి ఫలమును యథోక్ష దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందిడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనియే, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను. కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకెందుకు? నీ దారిని నీవు పొమ్ము. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమునందే సువీరుడు మృతునందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి. అచట యముడు వానిని చూసి కళ్ళెర్ర చేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రవనమందు రాజును, రాజు పితరులను కూడా పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అను వాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలన కావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గమునుండు తాను నరకమును పడి యమయాతనలను నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము, పుణ్యము చేసిన
నన్ను యమలోకమును ఎందుకు ఉంచినారని విచారించమని ధైర్యముతో యమునితో ఇట్లనియే. సర్వమును తెలిపిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకము ఎందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే. ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పలికెను. శృతకీర్తి, నీవన్న మాట సత్యమే, కాని నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్ట యోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికింకనూ వివాహము కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచటికి పోయి అచటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరునికి ఇచ్చువాడు లోకాధిపతి అగును. శాస్త్రప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యాసంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతియను అగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులు ఇచ్చి కన్యకను తీసుకుని వరునికి ఇచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము. దానిచేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషింతురు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనము ఆచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులందరూ విగతపాపులై స్వర్గములకు పోయిరి. తానును యథాతథంగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు విగతపాపుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసినా వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించువాడు హరిసాయుధ్యమును పొందును. ఇది నిజము. నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతము ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం.